సో మనతో పాటు ఉన్నారు సమంత డబ్బింగ్ ఆర్టిస్ట్. మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసి. అసలు రియల్ నేమ్ ఏంటి? నా అసలు పేరు నైనా. నైనా. నైనా కానీ జనాలందరూ నా పేరును మైనా మైనా అనుకుంటున్నారు. మైనా మనసే దోచి మంట పెడితివే. రియల్ గానే డబ్బింగ్ చేస్తారా మూవీస్ కి ఏమన్నా? సమంతకి డబ్ చెప్పేది చిన్మయ్య గారు కదా. ఇప్పుడు నేను మాట్లాడే నా గొంతు కూడా చిన్మయ్య గారిది. ఏమన్నా పాట పాడొచ్చు కదా. జనాలు పోతారని అర్థమైంది. సరే సో చూసే వాళ్ళ గుండెలు కొంచెం గట్టిగా ఉంచుకోండి. తర్వాత ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము. సమంతకి ఇప్పుడు దాకా ఎన్ని ఒక 2 or 3 లవ్ స్టోరీస్? అదేది నిజం కాదు. ప్రేమ ఎప్పటికైనా ఒంటరిగానే మిగిలిపోవాలి. ఏమన్నా పాట పాడొచ్చు కదా. జనాలు పోతారని అర్థమైంది. సరే ఏంటి? తప్పదా? ఏ సాంగ్? మీరు చూస్ చేసుకోండి. ఓకే. సో చూసే వాళ్ళ గుండెలు కొంచెం గట్టిగా ఉంచుకోండి. తర్వాత ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. సో ప్లీజ్ పాడేస్తున్నా. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. ఓకే. సమంత వాయిస్ రాలే పాటలు. శామ్ వాయిసే కావాలా? అయితే చిన్మయ్య గారి కోసం ఆవిడ పాటలు వెతుక్కోవాలి. ఏమైనా ఒక పాట చెప్పొచ్చు కదా చిన్మయ్య గారిది. అరే మంచి ఫ్యాన్ మీరు చెప్పాలి కదా. నాకు ఒక సాంగ్ వచ్చు, బట్ అది లిరిక్ కొంచెం మిస్టేక్. పాడేసి నువ్వు పాడితే నీ ఫ్యాన్స్ వద్దంటారా? వద్దంటే పర్లేదు, పోతేనే. ఓకే. ప్రాణం నా ప్రాణం నీతో స్మూత్ వచ్చేస్తుంది. నాట్ సెట్. ఓకే ఓకే. అంటే మీకు తెలుసు మీ పర్సనల్ గా మీరు ఎంత చిల్ ఉంటారు, ఎంత వైబింగ్ ఉంటారు, కానీ ఏమన్నా అక్క ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతుంటారా? 24/7 ఎప్పుడు హ్యాపీగానే ఉంటారనుకుంటా. ప్రతి వీక్ పబ్లో ఎంజాయ్ చేయాలి, వీకెండ్స్లో ట్రిప్స్ ప్లాన్ చేయాలి, నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఎలాగో యవ్వనం వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకు ఈ మధ్య. సో ఉన్నప్పుడే కొన్ని ప్లేసెస్ని చూసేయాలి, కొంతమంది అంటే నచ్చిన వాళ్ళతో ట్రావెల్ చేసేయాలి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. సో ఇన్స్టాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో 24/7 యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్గానే ఏం చేస్తారు? ఖాళీగా ఉన్నప్పుడు చాట్ చేస్తా. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇందాక అడిగారు కదా ఎవరైనా ప్రపోజ్ చేస్తారని. కామెంట్స్ చెక్ చేసుకుంటా, కొన్ని ఓన్లీ ప్రపోజల్స్ ఉన్నవే చెక్ చేసుకుని చూస్తా, మిగతావి పట్టించుకోను. ఏం లవ్ యూ పెడతారా? నో, చూసి వెళ్ళిపోతా అంతే. అదొక చిన్న చాటింగ్ ఎవరితో చేస్తుంటారు? సమ్ ఫ్రెండ్స్, స్ట్రేంజర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, సో నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా నాతో ఎవరైతే పొలైట్గా మాట్లాడతారో వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటా. ఓకే. పెళ్లి చేసుకుంటా అని ఎవరు అడగలేదా ఇప్పటిదాకా మిమ్మల్ని? అలాంటి టార్చర్ పదం ఇప్పటి వరకు నా లైఫ్ లో రాలా. టార్చర్ పదమా పెళ్లి అంటే? చేసుకుంటా అని చెప్తే వాడితో అయితే లేచిపోయేదాన్ని పాటికి. ఎవరు అడగలా, సో ఎందుకు అడగలే? పైగా జనాలందరూ జూనియర్ సమంత అని పేరు పెట్టారు. పెళ్లి చేసుకునే నాదుడే లేడు. ఎందుకు? సో చూద్దాం, ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటా. ఓకే. మీకు నచ్చాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ప్రభాస్ అంత హైట్ ఉండక్కర్లేదు. జూనియర్ ప్రభాస్ అంటవే. మహేష్ బాబు అంత కలర్ ఉండక్కర్లేదు.
రామ్ లాంటి క్యూట్నెస్ ఉండక్కర్లేదు, మగాడైతే చాలు. అంటే ఈ కాలంలో మగాళ్ళు ఎవరో లెక్క మిగతా వాళ్ళు ఎవరో తేడా తెలియట్లేదు నాకు కూడా. అసలు రియల్ నేమ్ ఏంటి? ఆ, ఇది మెయిన్ పాయింట్ కదా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ముందే అడగాలి కదా. లేదు ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. నా అసలు పేరు నైనా. నైనా? నైనా. కానీ జనాలందరూ నా పేరును మైనా మైనా అనుకుంటున్నారు. నన్ను ఒక అబ్బాయి నైనా నైనా జంగల్ కా మైనా అని పిలుస్తాడు. వాడెవడో కూడా నాకు తెలియదు, కానీ వింటూ ఉంటా ఆ పదాన్ని. సో జనాలు నైనా అన్న పేరుని వదిలేసి సమంత అని పేరుని పెట్టేసి నా పేరుని నేనే మర్చిపోయేలా చేశారు. సో తప్పు నాదా? అదేలే మీదే. తర్వాత మా సమంతాని చూడాలనుకున్న నా కోరిక ఎప్పటికీ కోరికలానే ఉండిపోతుందేమో అని ఒక చిన్న భయం. సో చూసి చూసి ముసల్దాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది. సమంతాని చూడకుండానే ముసల్దాన్ని అయిపోతానేమో. తనని చూస్తే చాలు. ఏం చేస్తారు ఒకవేళ సమంత గారిని కలిసే ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఇష్టమైన మనిషిని దూరంగా చూస్తే చాలు, మురిసిపోవచ్చు. అలాంటిది కళ్ళ ముందు ఉంటే ఇంకా ప్రపంచం ఆగిపోయినా పర్వాలేదు ఆ క్షణానికి. సో అంత హ్యాపీగా ఫీల్ అవుతా. ఆ క్షణం ఏమైపోయినా పర్వాలే, అంత ఇష్టం. ఇంకా మాట్లాడడం, కన్వర్జేషన్ చేయడం, లేదంటే మీరేమన్నా సమంత గారి ముంగట పాట పాడడమో, ఏదైనా డైలాగ్ చెప్పడమో, నాకు కూడా మీ వాయిస్ ఉందని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నేను పాడితే అనవసరంగా కోలుకున్నానేమో అని బాధపడుతుంది ఆవిడ. అవసరమా? కాబట్టి ఆవిడని హ్యాపీగా ఉంచాలనుకుంటాను, కొంచెం తక్కువ మాట్లాడతాను. ఓకే, అంతే. ఓకే. ఇప్పుడు దాకా మీకు వచ్చిన నేమ్ ఏంటి? సమంత గారి డబ్బింగ్ ఆర్టిస్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అని రియల్ గానే డబ్బింగ్ చేస్తారా మూవీస్ కి ఏమన్నా? నో, ఇప్పటి వరకు నేను ఎక్కడా చెప్పలా. కానీ చాలా మంది జూనియర్ సమంతకి ఈవిడే సమంతకి డబ్ చెప్పేది చిన్మయ్య గారు కదా. ఇప్పుడు నేను మాట్లాడే నా గొంతు కూడా చిన్మయ్య గారిది. కానీ చిన్మయ్య గారు శామ్కి డబ్ చెప్పడం వల్ల ఇంకా అదే ఫిక్స్ అయిపోయింది. నన్ను కూడా ఇంకా జనాలు సమంతకి డబ్ చెప్పేది ఈవిడే అని ఫిక్స్ అయిపోయారు. అది నా తప్పు కాదు. ఓకే, రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు మరి డబ్బింగ్ చెప్పడానికి? అసలు చెప్తేనే కదా తీసుకోవడానికి. చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు దానికోసం. అవకాశాలు అంటే చెప్పండి, అప్పుడు చూద్దాం. ఓకే, సమంతకి ఇప్పుడు దాకా ఎన్ని, ఒక 2 or 3 లవ్ స్టోరీస్ బ్యాక్ టు బ్యాక్? ఈ సమంతక ఆ సమంతక? ఈ సమంతకి, అదే మీరే. నాకా? ఒకటే, ఒక్క లవ్ స్టోరీ ప్యూర్ గా? ఒకటే. ఎన్ని ఇయర్స్ జర్నీ? 3 years. 3 years. ఏం నేర్చుకున్నారు లవ్ లో? ప్రేమ ఎప్పటికీ ఒంటరిదే అని అర్థమైంది. ఏది శాశ్వతంగా ఉండదు. నిజానికి ప్రేమలో ఉన్న వాళ్ళందరూ ఏదో గెలిచేస్తామని ఆతృతతో ఉంటారు కదా, అదేది నిజం కాదు. ప్రేమ ఎప్పటికైనా ఒంటరిగానే మిగిలిపోవాలి. ఎగ్జాంపుల్, నేను ఒక అబ్బాయిని డీప్గా లవ్ చేశాను, సరే వాడిని పెళ్లి చేసుకున్నాను. తనకన్నా ముందు నేను చనిపోవచ్చు, లేదా నాకన్నా ముందు తను చనిపోవచ్చు. ప్రేమ అక్కడితో ఆగిపోతుంది కదా. చాలా మంది అనుకుంటారు ప్రేమ చనిపోయినా, అంటే ప్రేమించిన వాళ్ళు చనిపోయినా సరే ప్రేమ మనతో ఉంటుందని. ప్రేమ చూపించని మనిషి మనతో లేనప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుంది? కాబట్టి నా లైఫ్లో ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. నేను నేర్చుకున్నది, నాకు తెలిసినది, నా లైఫ్లో ప్రేమ ఎప్పటికీ 1 word. అందుకే నేను సింగిల్ గానే ఉంటాను. అంటే ఎలా బ్రేకప్ అయింది మీకు? ఏమన్నా రీజన్? అసలు నేను ప్రపోజ్ చేస్తేనే కదా బ్రేకప్ అవ్వడానికి. మరి ప్రేమ నేను లవ్ చేసా, తనకి చెప్పాలి అనుకున్న లోగా తను వెళ్ళిపోయాడు. సో నేను ఇప్పటికీ చెప్తూనే ఉన్నా, నాది ఒంటరి ప్రేమ కదా, తనకి తెలీదు. సో అది బ్రేకప్ అని నేను అనుకోను. ఇప్పటికీ లవ్ అలానే ఉంది. 365 పేజీల పుస్తకాలు అలానే ఉన్నాయి. ఓకే, అంటే అబ్బాయి కోసం 365 days డైరీ రాశారు. 3 డైరీలు ఉంటాయి. 3 డైరీలు ఉంటాయా? అంటే 3 సంవత్సరాలు కాబట్టి 3 డైరీలు. నా ఫ్రెండ్స్ ప్రతిసారి నన్ను ఎగతాళి చేస్తూ తీసుకొని రావచ్చు కదా చదివే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. నా ఫ్రెండ్స్ అంటారు, ఏంటి శాసనాల గ్రంథాలు మాటికి ఎందుకు తీస్తావు, తాళపత్ర గ్రంథాలు ఏమైనా రాసుకుంటున్నావా అని. కానీ అవన్నీ నా మెమరీస్. ఆ మెమరీస్ లో బెస్ట్ గా ఏదైనా ఉందా ఇప్పుడు 365 days అంటే? కానీ చాలా డేస్ అయిపోయింది వాటిని అలానే కంప్లీట్ చేసి వదిలేసాను కదా. అవును, అంటే 3 years అంటే డైరీలో, ఆ డైరీ నేను వదిలేసి 3 years అయింది. మళ్ళీ 3 years వదిలేసి 3 years. ఇప్పటికి ఏదైనా గుర్తుండిపోయిందా? ఫస్ట్ పేజ్ గానీ ఎండింగ్ పేజ్ గానీ? ఒక చిన్న లైన్ గుర్తుంది. జీవితంలో వేసే ప్రతి అడుగు
ఏ మార్గాన్ని చూపుతుందో తెలీదు. అలాంటి క్షణాల్లో ఏ మార్గాన్ని ఎన్నుకోవాలో అర్థం కాని పరిస్థితులు, ఎటు చూసినా శూన్యమే కనిపిస్తోంది. అలాంటి శూన్యంలో రేపటి వేకువ కోసం ఎదురు చూస్తూ అంతవరకే గుర్తుంది. ఓకే, ఇప్పుడు 365 days 3 years రాశారు అంటే 365 అన్ని డేస్ డైరీ ఒక అబ్బాయి కోసం రాశారు. ఎవ్రీడే రాయడానికి ఏముంటది మ్యాటర్? ఎవ్రీడే రాయలా, తనతో మాట్లాడిన రోజులు, తన కోసం ఆలోచించిన క్షణాలు. సో నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అవే రాసుకున్నా. సో డైలీ రాస్తే థ్రిల్ ఉండదు. సో నాకు ఏది ఇంపార్టెంటో తనతో అదే రాసుకున్నా. సో బుక్ మొత్తం ఏమి ఇంపార్టెంట్ అంటే తనతో నేను ఇలా ఉండాలి. ఎలా? ఇలా అంటే అంత పర్టికులర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకు సిగ్గుపడుతున్నా? చెప్పొచ్చు కదా. ఎలా అంటే ఎప్పుడు తన పక్కనే ఉండాలి, తను మాట్లాడుతూ ఉంటే నేను నిజం చెప్పు, వినాలి. డైరీలో రాసుకున్నా చెప్పు. అయ్యో ఇది కష్టం రా. ఏం పర్లేదు. అవి చెప్పడం కన్నా డైరీ ఇచ్చేస్తే బెటర్. వద్దు, చదవను. నాకు చాలా సిగ్గు. రెండు రెండు చెప్పు, ఎలా ఉండాలనుకుంటున్నావు నీ హబ్బీతోని, అంటే నీ పార్ట్నర్ తోని? ఎలా ఉండాలి అది చెప్పాలంటే కష్టం. సరే ఇది వదిలే, నేను చెప్పలేను సిగ్గుపడకలే, నేను అమ్మాయినే కదా. కాబట్టి సిగ్గు. కెమెరామెన్ కూర్చోబెట్టా. ఎలా అంటే ఎప్పుడు తనని పట్టుకుని పడుకోవాలి. చెప్పను, చీటికి మడికి తనతో గొడవ పడాలి, కానీ వాడరిస్తే నేను భరించాలి. అండ్ ప్రతి విషయంలో నేనే తగ్గి ఉండాలి. సో అలా ఊహించుకున్నా. అంటే మీరే ఎందుకు తగ్గి ఉండాలనుకుంటున్నారు? ప్రేమించాను కాబట్టి. ప్రేమించారు కాబట్టి. ప్రేమలో త్యాగం ఉండాలి కదా. సో మరి తను అందుకే. ప్రేమించాడా? తన ప్రేమ నాకు అనవసరం. నేను ప్రేమించానా లేదా నాకు ఇంపార్టెంట్. చెప్పాను కదా నాది ఎప్పుడు సింగిల్ లవ్వే. సో తను ప్రేమిస్తున్నాడా లేదా నాకు అనవసరం, నేను ప్రేమిస్తూనే ఉంటా. సో అలా. ఓకే, అయితే ఈ సమంతకి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు కూడా పెళ్లి కాదు. అమ్మో ఇప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. వెయిటింగ్ లిస్ట్ ఉంది, సెలెక్ట్ చేసుకోవడానికి అంతే. చెప్తారు. సో అంతేనా? మనసు అంటే జీవితంలో అందరికీ ఒకేలాంటి లైఫ్ ఉంటది కదా. సో నేను ఇలానే ఉండిపోతాను అని నేను అయితే అనుకోలే. ఒకవేళ అలా అనుకుంటే ఆ గౌరవం ఉంది కదా, అలా వెళ్ళిపోతాలే. ప్రస్తుతానికి నేను ఆ థాట్ లో లేను. ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నా మనసుకి నచ్చింది చేసుకుంటా. ప్రస్తుతానికి ఆ థాట్ లేదు. వస్తే చెప్తాలే, ఫస్ట్ ఇన్విటేషన్ మీకే ఇస్తా. ఓకే.